వెల్కమ్ టు కీటాక్స్. సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్విగ్న భరితమైన వాతావరణం కనబడుతోంది. కీలకమైన రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఇది దేశంలో సిచ్యువేషన్. యహీ సమయ హై, సహీ సమయ హై. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సమాధానం మాత్రమే చెప్తారా? సమస్యని శాశ్వతంగా పరిష్కరించబోతున్నారా? మోడీ ఏం చేయబోతున్నారు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. మోడీ కశ్మీర్ విషయంలో వ్యూహాత్మకంగా ఆర్థికపరమైన స్ట్రాటజీ పరంగానే కాదు, ఎమోషనల్గా కూడా చాలా డీప్ రూటెడ్ ఆలోచన చేస్తున్నారు అనే విషయం గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. నదీ జలాల విషయంలోనూ, ఆర్థిక సంబంధాల విషయంలోనూ, ఆఖరికి ఎయిర్ స్పేస్ విషయంలో కూడా ఇండియా క్లారిటీ ఇచ్చేసింది. అటువైపున అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఉన్న శాశ్వత తాత్కాలిక సభ్య దేశాలు రెండూ కలిపి 15 దేశాలుంటే 13 దేశాలు ఎనానిమస్ గా ఇండియా వ్యూహానికి మద్దతు ఇవ్వడము, అలాగే భారత్కి సపోర్ట్గా ఉంటాము అని చెప్పడం అనేది కీలక పరిణామంగా కనబడుతోంది. ఇదే సమయంలో లాల్ చౌక్ లో జెండా ఎగరేసిన సందర్భాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. నాటి వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. 90s లో జమ్మూ కాశ్మీర్లో లాల్ చౌక్ లో జెండా ఎగరేస్తూ మోడీ మాట్లాడిన సందర్భాన్ని ఇప్పుడు మనం చూసాం. ఇదే ఇన్సిడెంట్ ని పార్లమెంట్ లోను, తర్వాత బహిరంగ వేదికల్లోనూ మోడీ 1-2 సార్లు కోట్ చేయడం కూడా చూసాం. బినా సెక్యూరిటీ ఆऊंगा, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కే బినా ఆऊंगा. తల్లి రొమ్ము పాలు తాగిన వాళ్ళైతే గనక నాకు ఎదుర్రండి అని ఆనాడే సవాల్ చేశాము. ఇప్పుడు ఆ సవాల్ని నిజం చేసి తీరుతాం అని మోడీ ఉద్రిక్తత తలెత్తిన పరిస్థితుల్లో గతంలో గుర్తు చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇదే కాదు, ఎప్పుడు కవ్వింపులకు పాల్పడినా ఇండియా చూస్తూ ఊరుకోదు. శక్తియుక్తులన్నీ పక్కన వాడి కవ్వింపుల్ని కంట్రోల్ చేయడానికి వాడాలనే ఉద్దేశం ఇండియాకి లేనే లేదు. మేం పరిష్కారం చూపిస్తాము అని మోడీ రెండో దఫా ప్రధాని అయిన తర్వాత మాట్లాడడం కూడా చాలా మందికి గుర్తుంది. तो ये मोदी है, उसी भाषा में जवाब देना जानता है. ఇలాంటి సమయంలో మోడీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? ఇంతకు ముందు సరిహద్దుల్లోనో, పారామిలిటరీ బలగాల మీదో, మరో చోటో పాకిస్తాన్ గత 10 ఏళ్లలో కవ్వింపులు జరుపుండొచ్చు. కానీ భారత భూభాగానికి చొరబడి అటాక్ చేయడం చూసిన తర్వాత అంతర్జాతీయంగా కశ్మీర్ పరిస్థితిని మరోసారి చర్చనీయం చేయాలి అనే వ్యూహాన్ని పాకిస్తాన్ అమలు చేయాలని చూస్తున్న సమయంలో అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం మోడీ చూపించబోతున్నారా అనే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్ తరహా వ్యూహాన్ని మోడీ ఎందుకు అనుసరించకూడదు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా డిప్లొమాటిక్ సర్కిల్స్ లోను, ఇండియా అనుకూల వర్గాల్లోనూ ఆల్రెడీ జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇండియా మిత్రదేశం, అలాగే ప్రభావశీలమైన శక్తిగా ఉన్న అమెరికా కూడా ఇండియాకి మద్దతు పలికేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్న సమయంలో రాబోయేది కేవలం పాకిస్తాన్కి బుద్ధి చెప్పే పరిణామమా, అంతకు మించిన యుద్ధమా, లేదంటే శాశ్వత పరిష్కారమా? ఈ మూడింట్లో ఏది అవుతుంది అనేది ఇప్పుడు 150 కోట్ల భారతీయుల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్న పరిణామం. ఒకవేళ శాశ్వత పరిష్కారమే చూపించగలిగితే గనక ఆధునిక భారత చరిత్రలో మహోన్నతమైన రాజకీయ నాయకుడిగా మోడీ నిలిచిపోయేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.